హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ బ్యాక్ విత్ న్యూ కాన్సెప్ట్ దట్ ఈస్ ఎ స్మాల్ ఫ్రేజ్. ఏంటది చూద్దామా ఇప్పుడు? ఆ ఫ్రేజ్ ఏంటంటే టర్న్ అప్. వెన్ విల్ యూస్, హౌ విల్ యూస్, ఎలా యూస్ చేస్తాము, ఎప్పుడు యూస్ చేస్తాము. నౌ వీఆర్ గోయింగ్ టు నో దట్ ఫ్రేజ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రేజ్ అండ్ డోంట్ స్కిప్ ద వీడియో అండ్ డోంట్ మిస్ దిస్ వీడియో. ఓకే, నౌ ఐ విల్ స్టార్ట్. వెన్ విల్ యూ యూస్, హౌ విల్ యూ యూస్, ఎప్పుడు యూస్ చేస్తాము, ఎలా యూస్ చేస్తాము ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూద్దామా? ఫస్ట్ టర్న్ అప్ అంటే ఫస్ట్ వి నీడ్ టు నో దట్ మీనింగ్. ద మీనింగ్ ఈస్ టు అరైవ్ అండ్ అపియర్ అన్ఎక్స్పెక్టెడ్లీ. దట్ ఈస్ ద మీనింగ్. This turn up we can use in the three kinds. What are those? We will see now. Okay, don't miss. Again I am saying don't miss this video. Don't skip this video. It's a very useful phrase. Now shall we see? The first one is turn up to arrive. To arrive అంటే పాస్ట్ లో కానీ ఫ్యూచర్ లో కానీ మనం ఇది యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. అతను పార్టీకి లేట్ గా వచ్చాడు అంటాం. జనరల్ సెంటెన్సెస్ లో ఏమంటాం? he came to the party late అంటాం. జనరల్ గా ఏమంటాం? he came to the party late అంటాం. కానీ when we have to use the turn up, then మనం ఇలా కూడా యూజ్ చేయొచ్చు. ఎలా అంటే he turned up. ఇక్కడ పాస్ట్ టెన్స్ ని యూజ్ చేయాలి. he turned up late to party today. తను ఈ రోజు క్లాస్ కి లేట్ గా వచ్చాడు. లేదంటే అక్కడ పార్టీ ప్లేస్ లో క్లాస్ అని పెట్టండి, కొంచెం సూట్ అవుతుంది. ఓకే, అతను ఈ రోజు అతను ఈ రోజు క్లాస్ కి లేట్ గా వచ్చాడు అంటాం. he turned up late. I'm explaining detail. he turned up late to class today. అతను ఈ రోజు క్లాస్ కి లేట్ గా వచ్చాడు. కానీ మన జనరల్ సెంటెన్స్ ఎలా చెప్తాము? he came to class late అంట, లేదంటే he came late to the class అంటాం కదా. కానీ ఇప్పుడు టర్న్ అప్ మనం యూస్ చేసేటప్పుడు దిస్ ఇస్ అ ఫార్మల్. ఓకే, డోంట్ మిస్. నెక్స్ట్ ఇంకా అతను పార్టీకి ఇన్విటేషన్ లేకుండా వచ్చాడు అంటాం. అంటే అప్పుడు ఎలా చెప్తాం? he turned up at the party without an invitation. ఇలా కూడా చెప్పొచ్చు. నేను అతని కోసం మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను, బట్ అతను ఇంకా రాలేదు అంటాం. ఓకే, అప్పుడు ఏమంటామంటే ఐ వెయిటెడ్, లేదంటే ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఓకే ఫర్ మార్నింగ్ బట్ హీ డింట్ టర్న్ అప్. మామూలుగా జనరల్ గా ఏమంటాం? హీ డింట్ కమ్ అంటాం. కానీ ఇక్కడ నేను ఏమన్నాను? హీ డింట్ టర్న్ అప్, రాలేదు అని అర్థం. క్లాస్ కి వచ్చాడు అంటే మామూలుగా హీ కేమ్ అంటాం. క్లాస్ కి రాలేదంటే హీ డింట్ కమ్ అంటాం. కానీ ఇక్కడ మనం యూజ్ చేసే ఫ్రేజ్ ఏంటంటే టర్న్ అప్. ఓకే, టర్న్ అప్ ని మనం ఈ విధంగా కూడా యూజ్ చేయొచ్చు. ఇంకొకటి చూద్దాం. అతను ఈ రోజు పార్టీకి రాలేదు. మాకు ఈ రోజు పార్టీ ఉంది, అతను ఈ రోజు పార్టీకి రాలేదు అంటాం. ఓకే, వీ హ్యావ్ ఏ పార్టీ. అతను పార్టీకి రాలేదు. హీ డింట్ టర్న్ అప్ టు పార్టీ. ఓకే, చూసారు కదా. నౌ వి విల్ సీ అనదర్ కైండ్. వాట్ ఈస్ దిస్? టు ఇంక్రీజ్ వాల్యూమ్ ఆర్ ఇంటెన్సిటీ. దెన్ వి విల్ యూస్. దెన్ అప్పుడు మనం యూస్ చేస్తాం ఇది. ఓకేనా? అంటే ఏంటి? ఏదైనా ఇంక్రీజ్ చేసేటప్పుడు, ఏదైనా సౌండ్ కానీ వాయిస్ కానీ ఏదైనా సరే ఇంక్రీజ్ చేసేటప్పుడు మనం టర్న్ అప్ ని యూస్ చేస్తాం. చూద్దామా? ఇఫ్ యు సీ ద ఎగ్జాంపుల్ యూ విల్ కమ్ టు నో. ఓకే, నౌ యు సీ. ఇక్కడ చాలా చలిగా ఉంది, ప్లీజ్ కొంచెం హీట్ ని పెంచవా అంటాం. అంటే ఇట్స్ టూ కోల్డ్ ఇన్ హియర్, ప్లీజ్ టర్న్ అప్ ది హీట్ అంటాం. ఓకే, హీట్ ని పెంచు అంటాం. ఓకే, లేదంటే ఇక్కడ చాలా వేడిగా ఉంది, కొంచెం ఏసీని కొంచెం పెంచవా అంటాం. ఓకే, ప్లీజ్ టర్న్ అప్ ఏసీ. ఓకే, లేదంటే కెన్ యూ టర్న్ అప్ ఏసీ. ఓకే, ఇట్స్ టూ హాట్ అంటాం. నేను మ్యూజిక్ వినాలి, టీవీ సౌండ్ పెంచు అంటాం. అంటే టీవీ సౌండ్ పెంచు, టర్న్ అప్ టీవీ వాల్యూమ్. ఐ హ్యావ్ టు లిసన్ టు ది మ్యూజిక్. నేను మ్యూజిక్ వినాలి, ప్లీజ్ టర్న్ అప్ వాల్యూమ్ టీవీ వాల్యూమ్ ని పెంచు అంటాం. నేను సరిగ్గా వినలేకపోతున్నాను, కొంచెం మ్యూజిక్ అది వాల్యూమ్ పెంచగలవా అంటాం. అది నేను సరిగ్గా వినలేకపోతున్నాను, ప్రాపర్ గా వినలేకపోతున్నాను, అది కొంచెం వాల్యూమ్ పెంచవా అంటాం. కెన్ యూ టర్న్ అప్ దట్ వాల్యూమ్? ఐఎమ్ అనేబుల్ టు లిజనింగ్, లేదంటే ఐ కాంట్ లిజన్ ప్రాపర్లీ, ఇలా అంటాం. ఓకేనా? ఇలా వాల్యూమ్ పెంచు అన్నప్పుడు టర్న్ అప్ ని కూడా యూజ్ చేస్తాం. ఓకే, టర్న్ అప్ ని యూజ్ చేస్తాం వాల్యూమ్ పెంచు అన్నదానికి. ఓకే, నెక్స్ట్ టు బి ఫౌండ్ ఆఫ్టర్ బీయింగ్ లాస్ట్. అంటే ఏంటంటే
కోల్పోయిన దాన్ని మళ్ళీ తిరిగి పొందేటప్పుడు కూడా మనం టర్న్ అప్ ని వాడతాం. ఈ టర్న్ అప్ ని ఫ్యూచర్ వాడచ్చు, పాస్ట్ వాడచ్చు. చూద్దామా? ఇవి కూడా మీరు ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇఫ్ యూ సీ ద సమ్ ఎగ్జాంపుల్స్ యూ విల్ అండర్స్టాండ్. ఓకే, నౌ వి విల్ స్టార్ట్. నిన్న నాది రింగ్ పోయింది, అది సోఫా కింద దొరికింది అంటాం. అంటే అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చెప్తామంటే ఐ లాస్ట్ మై రింగ్ వెస్టర్డే. ఐ లాస్ట్ మై రింగ్ వెస్టర్డే. ద రింగ్ ఫైనల్లీ టర్న్డ్ అప్ అండర్ ద బెడ్. ఓకే, అది మంచ కింద దొరికింది అని అర్థం. ఓకే, నిన్న నేను కీస్ ఇక్కడే పెట్టాను, బైక్ కీస్ సోఫా మీద పెట్టాను, నువ్వు చూసావా అని ఎవరినైనా అడిగి కొంచెం సేపు తర్వాత అవి దొరికితే వాడే ఫ్రేజ్ అనమాట ఇది. ఇప్పుడు ఏం చేస్తామంటే మై కీస్ ఫైనల్లీ టర్న్డ్ అప్ అండర్ ద బెడ్, లేదంటే అండర్ ద సోఫా. అక్కడ ఎందుకంటే ఐ కెప్ట్ మై కీస్ ఆన్ ద సోఫా. ఓకే, బట్ ఐ డింట్ ఫైండ్ ఇట్ వేర్ ఐ హ్యావ్ కీప్. ఓకే, వేర్ ఐ హ్యావ్ కెప్ట్ బట్ ఐ డోంట్ నో అంటాం. తర్వాత మనం అవి దొరికినప్పుడు వాడే ఫ్రేజ్ ఏం వాడతామంటే మై కీస్ ఫైనల్లీ టర్న్డ్ అప్ అండర్ ద సోఫా. సోఫా కింద అప్పుడు చివరికి ఎక్కడ దొరికినాయి అంట? చివరికి అవి సోఫా కిందే దొరికినాయి. అంటే ఎక్కడ పెట్టామో అక్కడే ఉన్నాయి. అవి అంటే తిరిగి పోగొట్టుకున్న వస్తువు ఏదైనా సరే మళ్ళీ మనకు దొరికితే వాడే ఫ్రేజ్ ఇది టర్న్డ్ అప్ అంట, లేదంటే టర్న్ అప్ అంట. ఓకే, పాస్ట్ లో అయితే టర్న్డ్ అప్, ప్రెసెంట్ లో అయితే టర్న్ అప్, అదే ఫ్యూచర్ లో అయితే విల్ టర్న్ అప్. నా ఇప్పుడు ఫ్యూచర్ చూద్దాం. అది ఇది ఎట్లా యూజ్ చేస్తాము. బాధపడకు, లేదంటే చింతించవద్దు, నీ పోయిన పుస్తకం ఎక్కడో దగ్గర దొరుకుతుందిలే అంటాం. అంటే ఇప్పుడు మనం వాడాల్సిన ఫ్రేజ్ ఫ్యూచర్ లో వాడతాం, విల్ టర్న్ అప్ వాడతాం. డోంట్ వరీ, యువర్ లాస్ట్ బుక్ విల్ టర్న్ అప్ ఇన్ సమ్వేర్ కదా, ఇది ఫ్యూచర్ కి వాడాం. మళ్ళీ చెప్తున్నాను, డోంట్ వరీ యువర్ లాస్ట్ బుక్ అంటే యువర్ లాస్ట్ బుక్ అంటే పోగొట్టుకున్న పుస్తకం అని అర్థం. ఓకే, డోంట్ వరీ యువర్ లాస్ట్ బుక్ విల్ టర్న్ అప్ సమ్వేర్, ఎక్కడో దగ్గర దొరుకుతుందిలే, బాధపడకు అంటాం. నెక్స్ట్ సెంటెన్స్, అతని పోయిన కుక్క 3 రోజుల క్రితమే దొరికింది అంటాం. అంటే ఎప్పుడంటాం? హీఈస్ మిస్సింగ్ డాగ్. ఇందాక లాస్ట్ బుక్ అనకూడదు ఇప్పుడు మళ్ళీ కూడా. ఓకే, హీఈస్ మిస్సింగ్ డాగ్ టర్న్డ్ అప్ ఆఫ్టర్ 3 days. చూసారు కదా, దీస్ 3 kinds we can use. ఈ 3 రకాలుగా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, టర్న్డ్ అప్ ని. ప్లీజ్ లైక్ ఇట్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్. నౌ we will see నెక్స్ట్ ఫ్రేజ్. నెక్స్ట్ ఫ్రేజ్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఫ్రేజ్ ఇస్ ద రన్ అవుట్ ఆఫ్. రన్ అవుట్ ఆఫ్ అంటే ఎప్పుడు యూజ్ చేస్తాం? రన్ అవుట్ ఆఫ్ అంటే ఏదైనా అయిపోయినప్పుడు యూజ్ చేస్తాం. దానికి టు హ్యావ్ నో మోర్ ఆఫ్ సంథింగ్, దట్ ఈస్ ద మీనింగ్. రన్ అవుట్ ఆఫ్ అంటే ఏదైనా మనకి ఇంట్లో సరుకులు గాని, పాలు గాని, మనీ గాని అట్లా అయిపోయినప్పుడు వాడేది ఫ్రేజ్ రన్ అవుట్ ఆఫ్. ఓకే, మన ఇదంతా రెగ్యులర్ గా వాడే ఫ్రేజ్ అనమాట ఇది. మన ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి, మనీ అయిపోయినాయి, పాలు అయిపోయినాయి, పాలు తీసుకొస్తావా అంటాం కదా, అప్పుడు వాడే ఫ్రేజ్ రన్ అవుట్ ఆఫ్. చూద్దామా? ఇఫ్ యు సీ ద ఎగ్జాంపుల్స్ యూ విల్ కమ్ టు నో. నౌ సీ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మన ఇంట్లో పాలు అయిపోయినాయి, నేను వెళ్ళి పాలు కొనుక్కురావాలి అంటాం. పాలు కొనుక్కురావాల్సిన అవసరం ఉంది అంటాం. ఆల్రెడీ ఇప్పుడు కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి ర్యాన్ అవుతుంది. పాలు అయిపోయినాయి అంటే ర్యాన్ అవుతుంది, అప్పుడు ర్యాన్ అవుట్ ఆఫ్ అనాలి. ఓకే, వి ర్యాన్ అవుట్ ఆఫ్ మిల్క్. అక్కడ మిల్క్ ప్లేస్ లో మీరు ఈ థింగ్ ఏదైనా సరే పెట్టేసుకోవచ్చు. ఓకే, వి ర్యాన్ అవుట్ ఆఫ్ మిల్క్, వి నీడ్ టు బై మోర్. కొంచెం ఎక్కువ తీసుకొని రావాలి, ఎక్కువ కొనుక్కొని రావాలి. వి నీడ్ టు బై మోర్. అక్కడ మిల్క్ ప్లేస్ లో మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, వి ర్యాన్ అవుట్ ఆఫ్ వెజిటేబుల్స్, వి నీడ్ టు బై, లేదంటే వి హ్యావ్ టు బై, లేదంటే వి షుడ్ బై. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెల ముగియక ముందే అతనికి మనీ అయిపోయినాయి అంటాం. నెల ముగిసే ముందే అంటే నెల అవ్వక ముందుకే అతని దగ్గర మనీ అయిపోయినాయి అంటాం. అంటే అప్పుడు హీ ర్యాన్ అవుట్ ఆఫ్ మనీ. నేను చెప్పాను కదా అక్కడ మిల్క్ ప్లేస్ లో అన్ని పెట్టేసుకోవచ్చు అని. ఇప్పుడు కూడా చూడండి, హీ ర్యాన్ అవుట్ ఆఫ్ మనీ బిఫోర్ ద మంత్ ఎండెడ్. మళ్ళీ చెప్తున్నాను, హీ ర్యాన్ అవుట్ ఆఫ్ మనీ బిఫోర్ ద మంత్ ఎండెడ్. అర్థమైంది కదా? ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ ఇస్తాను, ఇప్పుడు మీరు అది ట్రాన్స్లేట్ చేసి కామెంట్ బాక్స్ లో టైప్ చేసి పెట్టండి. ఓకే, ఇప్పుడు బైక్ లో పెట్రోల్ అయిపోయింది, ఇప్పుడు నేను పెట్రోల్ పోయించుకోవాలి అంట. ఓకేనా? ఈ సెంటెన్స్ ని కామెంట్ బాక్స్ లో టైప్ చేసి పెట్టండి.
Okay, I have to announce one more thing. I am going to start online classes. Online classes means not teaching, practice classes. I will make you practice. Ante practice one-on-one sessions, like one-on-one sessions I am going to start. Okay, please, if you have interested, please comment it. Thank you so much. Have a nice day. Keep watching. Bye. Don't forget to like.